దేశవ్యాప్తంగా ఆపరేషన్ సింధూర్ పై చర్చ సాగుతోంది. ఇండియన్ ఆర్మీ అంటే ఒక వేరే లెవెల్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ పాకిస్తాన్కి సపోర్ట్ చేసినా కానీ ఏం చేసినా కానీ ఒక ఇండియా మాత్రం ఇండియా మిత్రదేశమైన రష్యా ఉంది, అదొకటి ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటికీ భయపడుతుంది. కానీ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాత్రం పార్టీ నూతన అధ్యక్షుడు ఎవరవుతారన్న చర్చ సాగుతోందట. కొత్త అధ్యక్షుడి రాకతో పార్టీ కార్యక్రమాలు ఆధారపడి ఉంటాయని దేశ రాజకీయాల్లోనూ కూడా రాష్ట్ర రాజకీయాల్లోనూ మారిన పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఎవరికి కట్టబెడుతున్నారని ఆసక్తిగా మారింది. న్యూ పొలిటికల్ సినారియోతో తెరపైకి ఎవరు వచ్చారు? వాచ్ ద స్టోరీ. ఆపరేషన్ సింధూర్ బీజేపీని దేశంలోనే తిరుగులేని శక్తిగా ఎదిగిందంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. తెలంగాణ రాష్ట్రంలో సైతం బీజేపీకి ఎప్పుడూ లేనంత మైలేజ్ వచ్చింది. నరేంద్ర మోదీ బీజేపీ పేరు రాష్ట్రంలో మారిమోగిపోతోంది. పాకిస్తాన్పై యుద్ధం అంటే బీజేపీకే సాధ్యం అనే తరహాలో చర్చ నడుస్తోంది. అయితే ఈ మైలేజ్ని బీజేపీ పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని భావిస్తున్నట్టుగా సమాచారం. ఆపరేషన్ సింధూర్ లాంటి కార్యక్రమాలను జనంలోకి తీసుకువెళ్లే సరైన నాయకుడి కోసం అన్వేషిస్తున్నట్టుగా పార్టీలో ప్రచారం నడుస్తోంది. గతంలో ఉన్న భిన్న ఆలోచనకు పార్టీ వచ్చినట్టుగా కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. పహల్గామ్కి ముందు ఆ తర్వాత అనే రకంగా దేశంలో పరిస్థితులు నెలకొన్నాయి. పహల్గామ్ ఘటన తర్వాత దేశంలో మొత్తం వర్టికల్గా చీలిందన్న చర్చ నడుస్తోంది. హిందూ వర్సెస్ ముస్లింగా పరిస్థితులు మారినట్టుగా అనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర అధ్యక్షుడిగా ఎలాంటి వ్యక్తి వస్తే బాగుంటుందన్న చర్చ సైతం రాష్ట్ర బీజేపీలో డిస్కషన్ జరుగుతోందట. మరి ఈ పొలిటికల్ సినారియోను ప్రజా వేదికలపైన ప్రస్తావించే నాయకుడైతే బాగుంటుందనే ఆలోచనలో పార్టీ పడినట్టు రాష్ట్ర కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొదటి నుండి బీజేపీ హిందూ ముస్లిం అంటూ ఓట్లను రాబట్టే ప్రయత్నం చేస్తుందని విమర్శలు పార్టీపై వెల్లువెత్తుతున్నాయి. గతంలో బండి సంజయ్ సైతం మసీదులను తవ్వితే శివం వస్తే మాకు, శవం వస్తే మీకు అంటూ హాట్ కమెంట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. నేను సవాల్ చేస్తున్నా, ఓవైసీకి సవాల్ చేస్తున్నా, కుహానా సెక్యులర్ వాళ్ళ నేను సవాల్ చేస్తున్నా. నా సవాలు మీకు దమ్ముంటే స్వీకరించండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో చలో మసీదులను తవ్వి చూద్దాం. మసీదులను తవ్వి చూస్తే ఆడ శవాలు వెళ్తే మీరు తీసుకోండి, శివం వెళ్తే మాకు అప్పగించండి. దీనికి కుహనా సెక్యులర్ వారు సిద్ధమా? శవాలంతా మీకు, శివం వెళ్తే మాకు. దేశంలో ఎక్కడ చూసినా నా శివుడు వెళ్తుండ్రా. మొన్నటి వరకు బీజేపీలోని ఒక ఎంపీకి రాష్ట్ర అధ్యక్ష పదవి కన్ఫర్మ్ అయింది. ఆయనకు అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడం కోసమే ఇతర నేతలను ఒప్పించేందుకు ఆలస్యం జరుగుతుందని అన్న చర్చ పార్టీలో సాగుతోంది. కానీ దేశంలో ఇటు రాష్ట్రంలో మారిన రాజకీయ ముఖ చిత్రానికి అనుగుణంగా ఉన్న వ్యక్తికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని పార్టీ కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. పహల్గామ్ దుర్ఘటన, ఆపరేషన్ సింధూర్ లాంటి అంశాలను బలంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్లే వ్యక్తికి పార్టీ సారథ్యం బాధ్యతలు ఇవ్వాలి అన్న డిమాండ్ కూడా ఊపందుకుంటోంది. మరి పార్టీ ఎవరికి సారథ్య బాధ్యతలు అప్పగించాలనుకుంటుంది? ఈ రోజు మన స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. వెల్కమ్ టు ఓకే టీవీ.
నేను మీ జర్నలిస్ట్ శ్రావ్య. తెలంగాణలో బీజేపీ అధ్యక్ష పదవి ఎవరిని వరించబోతోంది? ఎందుకు ఇంత ఆలస్యం చేస్తా ఉన్నారు? పార్టీ పగ్గాల బాధ్యత ఎవరిని వరించబోతోంది? ఇంతకీ ఆ వరం ఎవరికి దక్కబోతోంది? ఈ పార్టీలో ఉన్నటువంటి ఆ 4 ఎంపీలు ఎవరు చాకచక్యంగా వాక్చాతుర్య నేతగా తెలంగాణలో మారుతున్నటువంటి రాజకీయ పరిణామాలకు అనుగుణంగా ఉండే వ్యక్తి? ఆ వ్యక్తి ఈ 4 ఎవరవ్వబోతున్నారు? ఇప్పుడు ఈ స్టోరీలో మనం తెలుసుకుందాం. మీ అందరికీ కూడా తెలుసు, తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారుతున్నటువంటి వేళ గవర్నమెంట్ గ్రాఫ్, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ గ్రాఫ్ అనేది క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది. ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పెరగడం, బీజేపీలో సరైన అధ్యక్షుడు లేకపోవడం, ప్రజా సమస్యలను తెర మీదికి ఎవరు కూడా తీసుకురాకపోవడం, నువ్వు మాట్లాడితే నేను మాట్లాడను అని చెప్పి పదే ఒకరికి ఒకరు వాళ్ళు మాట్లాడతారని వీళ్ళు మాట్లాడతారని వాళ్ళు, ఎవరు కూడా మాట్లాడకుండా బీజేపీ మౌనం పాటించడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే క్రమక్రమంగా తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ అనేది తగ్గిపోయింది. ఏకంగా 3వ స్థానానికి కైవసం చేసుకోండి. దీనికి కారణం బీజేపీలో సరైన అధ్యక్షుడు లేకపోవడం. ఉన్న అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, మరి ఆయన సెంట్రల్ మినిస్టర్గా మరి దేశం మొత్తం తిరగాల్సినటువంటి పరిస్థితి. అలాగే తెలంగాణ అంటే ముందుగా తెలంగాణ ప్రజలు వాక్ చాతుర్యానికి కట్టుబడి ఉంటారు. అంటే మాటలతో, తెలంగాణ యాసతో, ప్రాసతో, ఆ మాటలతో అట్లీస్ట్ ప్రశ్నించే గొంతుకలుగా ఎక్కువ ఇష్టపడతా ఉంటారు మన తెలంగాణ ప్రజలు. మరి అటువంటి వాక్చాతుర్యం కలిగినటువంటి నేత, ఏదైనా సరే కుండ బద్దలు కొట్టినటువంటి నేత, వాళ్ళ మాటల గారడీతో జనాలను, ప్రజలను, ఇటు పార్టీ కార్యకర్తలను ఆకట్టుకునే నేత ఎవరు ఉన్నారు మన బీజేపీలో? ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే, ఒకవైపు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ గారు, మరోవైపు ధర్మపురి అరవింద్ గారు, మరోవైపు రఘునందన్ రావు గారు, మరోవైపు బండి సంజయ్ గారు, మరోవైపు రామచంద్రరావు గారు. ఇలా ఈ 5గురిట్లో టఫ్ కాంపిటీషన్, అంటే ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. మరి దీంట్లో బండి సంజయ్ గారు, అంటే రామచంద్రరావు గారి విషయానికి వస్తే, ఆయన ఓసీ బ్రాహ్మణ కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఇప్పుడు తెలంగాణలో నడుస్తున్నటువంటి రాజకీయ పరిణామాలు బీసీ నినాదంతో మరి బీసీలకే అధ్యక్ష పదవి దక్కాలి అని ఆలోచిస్తున్నటువంటి ఈ సందర్భంలో మరి రామచంద్రరావు గారికి ఇస్తే మరి ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి పార్టీ హైకమాండ్ తీవ్రంగా ఆలోచిస్తుందట. ఇదిలా ఉంటే, మరో పక్క గతంలో బండి సంజయ్ గారు ఒక మాస్ లీడర్గా ఎదిగి మరి అతని వాక్చాతుర్యంతో, అతని మాటల తూటాలతో, బీజేపీ అధ్యక్ష పదవితో తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాదులో కార్పొరేషన్లు గెలుచుకొని మరి బీజేపీలో ఒక హీరోగా ఎదగడం జరిగింది. ఆ తర్వాత ఎంపీగా, ఆ తర్వాత ముఖ్యంగా హోం సహాయ శాఖ మంత్రిగా మరి ఇప్పుడు బండి సంజయ్ గారు కొనసాగుతూ ఉన్నారు. మరి ఈయన కూడా భారతదేశం మొత్తం చుట్టుముట్టాలి. ఇకపోతే మిగిలినటువంటి 3 ఎంపీలు, ఒకరు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, ఫైర్ బ్రాండ్, అలాగే మరోవైపు వాక్ చాతుర్య నేత, అడ్వకేట్, ముక్కుసూటిగా మాట్లాడే మనిషి రఘునందన్ రావు గారు, మరోవైపు ముదిరాజ్ బిడ్డ, బీసీ బిడ్డ ఈటెల రాజేందర్ గారు, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ గారు. ఇలా ఎవరి శైలితో వాళ్ళు ముందరికి వెళ్తా ఉన్నారు. అయితే ఇక్కడ
ఇక్కడ మళ్ళీ ఈ ముగ్గురిట్లో ఎవరికి ఇవ్వాలి? ఒక వ్యక్తికి కన్ఫర్మ్ అయిపోయిందట, ఈయనకే పార్టీ పగ్గాలు ఇవ్వాలి, గ్రౌండ్లో తిరుగుతున్నారు, ప్రతి ఇష్యూని మాట్లాడుతున్నారు అని చెప్పి. కానీ ఈ ముగ్గురు ఎంపీల్లో ఒక వ్యక్తికి ఆర్ఎస్ఎస్ బ్లెస్సింగ్స్ లేకపోవడం, అంటే ఆర్ఎస్ఎస్ హావభావాలు ఈయనకి లేవు. మరి ఈయనకి ఏ రకంగా ఇవ్వాలి? ఒకవైపు మావోయిస్టుల పైన దాడి జరుగుతూ ఉంది, మరి గతంలో ఆ పార్టీ హావభావాలు ఉన్నటువంటి ఈ వ్యక్తికి మరి ఏ రకంగా అధ్యక్ష పదవి ఇవ్వాలని చెప్పి పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నాయకులు ఎక్కడికక్కడ అడ్డుపుల్ల వేస్తున్నారట. మరి ఇటువంటి సందర్భంలో ఈ బీజేపీ ఎంపీ, ముఖ్యంగా మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ గారు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన బీజేపీ అధ్యక్షుడుగా ఉండడం కోసం. ఈ రకంగా మరి ఆయన బీజేపీ అధ్యక్షుడిగా ఉండడం ఇష్టం లేనటువంటి కొంతమంది కాళేశ్వరంలో కావాలనే ఈటల రాజేందర్కి ఇప్పటి ప్రభుత్వంతో చేతులు కలిపి నోటీసులు పంపించారు అని చెప్పి కొన్ని సందర్భాల్లో ఈటల రాజేందర్ గారు ఆయన సన్నిహితుల దగ్గర మాట్లాడుతున్నటువంటి అంశాలు ఇవి. మరి ఈటల రాజేందర్ అంటే పడని బీజేపీలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవరు? బీజేపీ అధ్యక్ష పదవి రాకుండా చేసేటువంటి ఆ వ్యక్తి ఎవరు? ఈటల రాజేందర్ గారికి అణువున అడ్డుపుల్ల వేసి అడ్డుకట్ట వేసే ఆ వ్యక్తి, ఆ ఎంపీ, ఆ మినిస్టర్ ఎవరు? సో ఎన్నో ప్రశ్నలు ఈటల రాజేందర్ గారి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఒకవేళ ఆయన అధ్యక్షుడు అవ్వాలనుకున్నా ఆర్ఎస్ఎస్ ఒకవైపు, పార్టీలో అతనంతే పడని ఇంకొంతమంది ఇంకొక వైపు. ఈటల రాజేందర్ గారు మొన్న వలస వచ్చినటువంటి వ్యక్తి, మరి బీజేపీలో మొన్న వచ్చినటువంటి వ్యక్తి. ఆయన కంటే ముందు సీనియర్ నాయకులు బీజేపీలో ఎంతోమంది ఉన్నారు. మరి ఈటల రాజేందర్కే మీరు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు పదవి అని మళ్ళీ దీంట్లో మాట్లాడే వ్యక్తులు, సీనియర్ వ్యక్తులు చాలామంది పార్టీ హైకమాండ్తో చర్చలు జరిపారట. అంతేకాదు, మరి ఈటల రాజేందర్ గారికి అధ్యక్ష పదవి ఇస్తే ఇవ్వచ్చు అంటే పాజిటివ్ యాంగిల్లో ఇంకొన్ని విషయాలు కూడా చర్చించడం జరిగింది. మరి ఏంటవి అంటే, ఈటల రాజేందర్ గారు తెలంగాణ ఉద్యమకారులు, ఓటమి ఎరగనటువంటి నేత, 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి, అండ్ అలాగే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారితో పాటు కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి, అండ్ అలాగే అదేవిధంగా కార్యకర్తలకు కూడా అవసరమైతే డబ్బులు కూడా ఖర్చు పెట్టేటువంటి వ్యక్తి. కాకపోతే అందరిలా ఎక్కువ మాట్లాడకపోవచ్చు, కానీ అధ్యక్షుడికి ఏమాత్రం కూడా తీసిపోనటువంటి వ్యక్తి అని చెప్పి ఇంకొంతమంది ఈటల రాజేందర్ గారి గురించి పాజిటివ్గా మాట్లాడుతున్నారు. కానీ అది కూడా వాస్తవమేగా. కాకపోతే ఈయనకున్నటువంటి ఒక బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే, ఇప్పుడు నడుస్తున్నటువంటి బీసీ నినాదంలో ఈటల రాజేందర్ గారు మరి బీసీ కార్డ్తో మరి నేను బీసీనే, ముదిరాజ్ బిడ్డనే, మీరు ముఖ్యంగా అధ్యక్ష పదవి ఇవ్వాల్సి వస్తే నాకు ఇవ్వాలి అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇకపోతే ధర్మపురి అరవింద్ గారు, మరి ధర్మపురి అరవింద్ గురించి మాట్లాడాలంటే అసలు అరవింద్ ఎవరు అనే ఒక పాయింట్కి వచ్చినప్పుడు డి శ్రీనివాస్ గారి బిడ్డ అనే ఒక పేరు ఉండేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు ధర్మపురి అరవింద్ అంటే ఎవరు అంటే ఒక ఫైర్ బ్రాండ్, దేనికైనా సరే సమాధానం చెప్పగలడు, బీసీ బిడ్డ, అండ్ అదే రకంగా వ్యాపారవేత్త, అదే రకంగా ముఖ్యంగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి. నిజామాబాద్ ఎంపీగా పసుపు బోర్డు కళ సాకారం చేసినటువంటి వ్యక్తి, మోడీ గారికి ఎంతో ఇష్టమైనటువంటి వ్యక్తి. ఎన్నో సందర్భాల్లో నరేంద్ర మోదీ గారు ధర్మపురి అరవింద్ గారిని మెచ్చుకున్నారు. పట్టువదలని విక్రమార్కుళ్ళ పసుపు బోర్డు నేను మాట ఇచ్చాను, నన్ను అందరూ తెలంగాణలో అడుగుతా ఉన్నారు, పసుపు బోర్డు తెస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి ఎంపీగా గెలిచావు, తర్వాత ఏం చేశావని చెప్పి ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు అని చెప్పి పదే ఢిల్లీకి వచ్చి పసుపు బోర్డు ఏమైంది అని చెప్పి ప్రశ్నించినటువంటి వ్యక్తి ధర్మపురి అరవింద్.
మరి ఎంతోమంది మాలాంటి వాళ్ళం కూడా ఏమైంది అరవింద్ గారు పసుపు బోర్డ్ అని ఎన్నోసార్లు ప్రశ్నల వర్షం కురిపించడం జరిగింది. మరి ఇటువంటి సందర్భంలో దానికోసం ఫైట్ చేసి బీజేపీలో ఉన్నటువంటి హైకమాండ్తో మాట్లాడి పసుపు బోర్డు యొక్క కళను సాకారం చేసినటువంటి వ్యక్తి ధర్మపురి అరవింద్. ఏదైనా మొండి పట్టుపడితే అది నెరవేర్చకుండా ఉండలేడు అన్న ఒక మార్క్ సంపాదించుకున్నటువంటి వ్యక్తి ధర్మపురి అరవింద్. అతనికి కూడా బీసీ కార్డు ఉంది, బీసీ నినాదం ఉంది. అండ్ అలాగే ఏదైనా సరే పార్టీ హైకమాండ్తో మాట్లాడగల శక్తి ఉంది, వాక్చాతుర్యం ఉంది. ఎందుకంటే తెలంగాణలో పొలిటికల్గా కౌంటర్కు ఎన్కౌంటర్ ఇచ్చేటువంటి వ్యక్తులు అధ్యక్షులుగా ఉండాలి. ఏదైనా సరే సమస్యను ఇమీడియట్గా స్పందించే వ్యక్తి ఉండాలి. ఏదైనా సరే ఒక రాజకీయ ప్రలోభంలో ఒక వ్యక్తి ఒక పార్టీ గురించి మాట్లాడుతున్నప్పుడు బీజేపీలో ఉన్నటువంటి పార్టీ నినాదాలను కావచ్చు, పార్టీ భావాలను కావచ్చు, ప్రజల్లోకి తన వ్యాఖ్యల ద్వారా, వాక్ చాతుర్యం ద్వారా అండ్ అలాగే పొలిటికల్ కౌంటర్స్కు ఎన్కౌంటర్స్ ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉండాలి. మరి ఈ లక్షణాలన్నీ కూడా పోసిపుచ్చుకున్నటువంటి ధర్మపురి అరవింద్ గారికి ఎందుకు ఇవ్వకూడదు అధ్యక్ష పదవి? మరి ఆయన కూడా ఈ అధ్యక్ష రేస్లో కొనసాగుతున్నారు. అండ్ అలాగే రఘునందన్ రావు గారు బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరినటువంటి దుబ్బాక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి, ఆ తర్వాత ఎంపీగా పోటీ చేసి గెలిచి, అతను మాట్లాడితేనే మాటల తూటాలతోటే కొడతారు, అంటే గుండెల్లో ఆ తూట్లు గుచ్చుకుంటాయి. సో అంత అద్భుతంగా మాట్లాడేటువంటి వాక్చాతుర్య నేత వకీల్ సాబ్, ఒక మంచి అడ్వకేట్. మరి ఆ వ్యక్తి ఎవరినైనా సరే ఎక్కడైనా సరే అతనితో మాట్లాడి గెలవడం చాలా అసాధ్యం అనుకునేటువంటి ఒక ఫైర్ బ్రాండ్. కాకపోతే ఈయనకున్నటువంటి మైనస్ ఓసీ, వెలమ సామాజిక వర్గం. సో ఇదొక్కటే తప్ప మిగతావన్నీ కూడా మరి ఒక మంచి ఫైటరు, బీజేపీ యొక్క గైడ్లైన్స్ కావచ్చు, బీజేపీ పార్టీ యొక్క భావాలు కావచ్చు, ఇవన్నీ కూడా జనాల్లోకి తీసుకెళ్ళి ఏ ఇష్యూ వచ్చినా సరే ప్రెస్ మీట్ పెట్టి కళాఖండిగా దాని గురించి మాట్లాడుతూ, ప్రతి ఒక్క మీడియాలో ప్రతి ఒక్క ఇంటర్వ్యూస్ ఇస్తూ ఒక బుల్లెట్ స్పీడ్లా ఆయన మాటలు దూసుకుపోతున్నటువంటి సందర్భంలో మరి రఘునందన్ రావు గారికి కూడా బీజేపీ అధ్యక్ష పదవి రేస్లో ఉన్నారు అని మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే ముఖ్యంగా మాట్లాడుకోవాలి అంటే రామచంద్రరావు గారు. మరి రామచంద్రరావు గారు కూడా ఓసీ కార్డ్, ఆయన కూడా ఒక మంచి అడ్వకేటే, బీజేపీ లీగల్ సెల్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తే, ఫస్ట్ నుంచి బీజేపీ పార్టీ కోసం నమ్ముకున్నటువంటి వ్యక్తి. కాకపోతే మల్కాజ్గిరిలో మరి పోటీ చేసి అలాగే ఓడిపోవడం కూడా జరిగింది. అయితే ఇప్పుడున్నటువంటి ఈ కాంట్రవర్సీలో మరి 3 సంవత్సరాలే ఎన్నికలు ఉంటాయి, ఏ క్షణమైన ఎన్నికలు వస్తాయి. ఎవరికి అధ్యక్ష పదవి వరించినా 3 సంవత్సరాలే ఉండాలి. మరి అదే మిగతా వాళ్ళు ఎవరికి ఇచ్చినా సరే మరి కాంట్రవర్సీకి దారితీస్తుంది. అదే సీనియర్ లీడర్ అయినటువంటి, సీనియర్ కార్యకర్త అయినటువంటి మరి రామచంద్రరావు గారికి అధ్యక్ష పదవి ఇస్తే అందరూ కూడా సైలెంట్ అవుతారు అని చెప్పి చాలామంది విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు. కానీ రామచంద్రరావు గారు మరి బుల్లెట్ స్పీడ్లా వ్యాఖ్యలు చేయలేరు, కౌంటర్లు ఇవ్వలేరు, ఎన్కౌంటర్లు చేయలేరు. కానీ సబ్జెక్ట్ నాలెడ్జ్ మాత్రం అద్భుతంగా ఉంది. మరి ఈయనకున్నటువంటి మైనస్ పాయింట్ ఒకటి ఓసీ, బ్రాహ్మణ్, ఇంకోటి ఎక్కువ మాట్లాడకపోవడం. ఈ 2 మైనస్ల కారణంగా మరి రామచంద్రరావు గారిని కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఎక్స్క్లమేటర్లో పెట్టింది బీజేపీ పార్టీ హైకమాండ్. కానీ ఏ రకంగా చూసుకున్నా ఒక ముగ్గురి మధ్యలో పోటాపోటీ నడుస్తూ ఉంది. ఆ ముగ్గురు ఎవరు అంటే ఈటెల రాజేందర్ గారు, ధర్మపురి అరవింద్ గారు అండ్ అలాగే రఘునందన్ రావు గారు. మరి ఆర్ఎస్ఎస్ సపోర్ట్ ఈటెల రాజేందర్ గారికి లేనప్పుడు ఫిల్టర్ చేస్తే మళ్ళా ఇద్దరికి నడుస్తూ ఉంది. ఒకటి బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు అండ్ అలాగే వాక్చాతుర్య నేత
బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు. మరి వీళ్ళ మధ్యలో పోటాపోటీ నడుస్తూ ఉంది. కార్యకర్తలు కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మా కార్యకర్తలందరూ రెడీగా ఉన్నారు, కానీ ప్రశ్నించే గొంతుకగా సరైన నాయకత్వం ముందరికి వెళ్ళట్లేదు. ఆ అధ్యక్ష పదవి ఏదో తొందరగా ఇస్తే మేము కూడా గ్రౌండ్లో తిరుగుతాం. అసలే లోకల్ బాడీ ఎన్నికలు రాబోతున్నాయి. విపరీతంగా గ్రౌండ్లో తిరిగి బీజేపీ యొక్క గ్రాఫ్ పెంచాలి అనే పట్టుదలతో బీజేపీ కార్యకర్తలందరూ కూడా 1000 కళ్ళతో అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తోంది, ఎవరిని వరించబోతోంది అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుత తెలంగాణ పరిస్థితుల్లో బీజేపీ గ్రాఫ్ అనేది పడిపోయింది. మరి అతి త్వరలో ఇకనైనా మేలుకొని అతి త్వరగా మరి బీజేపీ అధ్యక్షుణ్ణి అనౌన్స్ చేస్తారా, లేదా ఇలాగే మాటలు చెప్తూ కొనసాగిస్తూ ఉంటారా? మరి మీ అభిప్రాయాల్ని కూడా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ అలాగే మరి మీకు నచ్చే, మీ మనసు గెలిచిన ఆ బీజేపీ అధ్యక్షుడు ఎవరు అవ్వాలని మీరు కోరుకుంటున్నారు? కమెంట్స్ రూపంలో తెలియజేయండి. కమ్యూనిటీలో కూడా మేము పోల్ పెడతాం. అండ్ అలాగే మీ అభిప్రాయ సూచనని కూడా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మీ జర్నలిస్ట్ శ్రావ్య.